తిరుమల శ్రీవారి ఆలయం ముందు వైసీపీ నేత ఫోటోషూట్ వ్యవహారం కలకలం రేపింది. కడప జిల్లాకు చెందిన వంశీధర్ రెడ్డి శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చారు. వచ్చి రాగానే నలుగురు పర్సనల్ ఫోటోగ్రాఫర్లతో ఫోటోషూట్ మొదలుపెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ హల్చల్ చేశారు. దీంతో కొందరు భక్తులు ఇబ్బంది పడ్డారు. స్వామివారి ఆలయం ముందు మీడియా వారికి సైతం ఆంక్షలు విధిస్తూ నియంత్రించే టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇంత జరుగుతున్నా ఏమీ తెలియనట్టు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్ చేయడం కలకలం రేపుతోంది. అంటే శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో ఫోటో షూట్ చేయడం ఇటీవల కాలంలో పెద్ద దుమారమే రేపుతోంది. గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు మాధవి చేసిన ఫోటోషూట్ కూడా చాలా దుమారమే రేపింది. తాజాగా ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం ముందు కడప జిల్లా కమలాపురానికి చెందిన ఓ యువ నాయకుడు తన అనుచరులతో కలిసి ఫోటోషూట్ చేయడం కలకలం రేపింది. అంటే ఆలయం శ్రీవారి దర్శనం చేసుకొని ఆలయం వెలుపలకు వచ్చిన ఆ యొక్క యువ నాయకుడు తన అనుచరులతో కలిసి ఆలయం ముందు ఫోటోషూట్ చేస్తూ హంగామా సృష్టించాడు. అంటే అతను ఫోటోషూట్ జరుగుతున్న సమయంలో అక్కడే విజిలెన్స్ అధికారులు పోలీసులు ఉన్నా కూడా వారిని నిలువరించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే ఇటీవల ఈ యొక్క ఫోటోషూట్లు అనేది తిరుమలలో చేయడం అనేది ఒక ఫ్యాషన్గా మారింది. అంటే దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతోనే కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవారి ఆలయం ముందు కానీ మాడ వీధుల్లో కానీ ఫోటోషూట్ చేయడం కూడా నిషేధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి టీటీడీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ పూర్తిగా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. అయితే తాజాగా ఈరోజు జరిగిన ఆలయం ముందు అతనికి సంబంధించి అంటే కమలాపురంకి సంబంధించిన నాయకుడు తనతో పాటు ఓ నలుగురు ఫోటోగ్రాఫర్లను తీసుకురావడం, వారు ఆలయం ముందు ఫోటోలు తీస్తూ హల్చల్ చేశారు. అంటే అక్కడ సాధారణంగా ఆలయం ముందు ఎవరు ఫోటోలు తీయడానికి అనుమతి లేదు. అయితే మీడియాకి నిబంధనల మేరకే వాళ్ళకి అనుమతులు ఉన్నాయి. అంటే వారిని కూడా నిలువరించేలా ఈ యొక్క ఫోటోగ్రాఫర్లు ఫోటోషూట్ కోసం వచ్చిన ఫోటోగ్రాఫర్లు వారిపై దురుసుగా ప్రవర్తించడం కూడా పలు విమర్శలకు దారితీస్తుంది. టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో తిరుమల ఆలయం ముందు ఈ యొక్క ఫోటోషూట్లు చేయడం కూడా పూర్తి స్థాయిలో నిషేధించాలి. అంటే ఈ యొక్క అధికారులు కూడా టీటీడీ అధికారులు అటు ఇటు విజిలెన్స్ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటివి తిరుమలలో తరచుగా జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటివి జరగకుండా ఇలాంటి వాటికి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఎంతైనా ఉంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.